పక్షి చెప్పిన ప్రకారం ఎర్రకోట మీద కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కాకులైతే జీవిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రాము ఎంతగానో సంతోషిస్తాడు. దీంతో అవ్వ తన మాయాజాలంతో రాము చిటికెన వేలుకు సంబంధించిన 2 ఎముకలను తీస్తుంది. అలాగే ఈ అవ్వ ఇలా చెప్తుంది, ఆ కోట దగ్గరకు వెళ్లిన తర్వాత ఈ ఎముకలను అటుపక్క ఇటుపక్క ఒకటి విసిరేసి. అలా రాము కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత ఆ ఎర్రకోట దగ్గరకు చేరుకుంటాడు. ఆ ఎర్రకోట చూడడానికి చాలా ఎత్తుగా ఉంది. ఈ ఎర్రకోట మీదకు ఎక్కాలి అంటే కంపల్సరీ రాముకు నిచ్చెన కావాలి. దీంతో రాము అవ్వ చెప్పిన విధంగా ఎముకలను కుడి పక్కకి ఒకటి ఎడమ పక్కకు ఒకటి విసిరేశాడు. అప్పుడే ఒక పెద్ద నిచ్చెన అనేది తయారవుతుంది. రాము సడన్ గా ఆ నిచ్చెనను చూసి షాక్ అవుతాడు. ఇంకా వెంటనే రాము నిచ్చెన సహాయంతో ఆ ఎర్రకోట మీదకు వెళ్తాడు. అక్కడ వాళ్ళ 12 మంది అక్కలను కలుసుకుంటాడు. మొదట్లో వీళ్ళందరూ రాము తన తమ్ముడని తెలియక యముడి దగ్గరకు పంపించడానికి చూశారు. రాము తన సొంత తమ్ముడని తెలుసుకుని సంతోషిస్తారు. తన అక్కల కోసం రాము చేసిన సాహసాలను తెలుసుకుని ఈ కాకులాగా మారిన అమ్మాయిలు కాకి రూపాన్ని వదిలిపెట్టి మనిషి రూపానికి వస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ కూతుర్లు తిరిగి రావడంతో అమ్మా నాన్న కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అంట. సబ్స్క్రైబ్.